ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఇటీవలే ఇంక్లాబ్ టీవీ ప్రసారం చేసిన ట్రాఫిక్ కంట్రోల్ చేయాలా గొడ్లను కాయాలా అనే కథనం వీక్షకులకు గుర్తుండే ఉంటుంది. విజయనగరంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో నేటి ట్రాఫిక్ పరిస్థితి చూస్తూ ఉంటే మనుషుల కంటే ఆ గొడ్లే నయం అనిపిస్తుంది. గొడ్లు తెలియక ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే మనుషులు మాత్రం చదువుకుని ఆలోచన జ్ఞానం ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం మాత్రం క్షమించరానిది. ఏదైనా ప్రమాదం జరిగితే లబోదిబోమంటూ పోలీసులు ఏం చేస్తున్నారంటూ విమర్శించేస్తారు. మరి రోడ్లపైకి వాహనాలతో వచ్చినప్పుడు నిబంధనలు పాటించాలనే ఆలోచన ఉండాలి కదా. 3-4 ద్విచక్ర వాహనాలపై రోడ్లపై తిరగరాదని నిబంధనలు ఉంటే వాటిని తోసి రాజంటూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, పోలీసులు ఆపి జరిమానాలు వేస్తే ఆ పోలీసులను తిట్టుకోవడం సరైనదేనా? నేడు 3 లాంతర్ల జంక్షన్ లో అంబులెన్స్ వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా ట్రాఫిక్ జామ్ అయి పరిస్థితి అదుపు తప్పుతుంటే 3-4 ద్విచక్ర వాహనాలపై వెళ్తూ ట్రాఫిక్ నియంత్రిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీను ప్రసాద్ అరుస్తూ హెచ్చరిస్తున్నా లక్ష్య పెట్టకుండా వెళ్తున్న స్థానికులను ఏమనాలో వీక్షకులు మీరే చెప్పాలి. ట్రాఫిక్ స్తంభిస్తే పై అధికారుల నుండి అక్షంతలు వేయించుకునేది ఎండనక వాననక ప్రజల రక్షణ కోసం పనిచేసే ఆ సాధారణ కానిస్టేబులే కదా. కళ్ల ముందే యూనిఫామ్ వేసుకుని ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుస్తూ ఉన్న పెడచెవిన పెట్టి మరీ అత్యంత ట్రాఫిక్ రద్దీలోనే బైక్లపై త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా ఫైన్లు వేయడంలో తప్పే లేదని ఇంక్లాబ్ టీవీ అభిప్రాయం. తప్పు ఎవరు చేసినా తప్పే, అది ప్రజలైనా ప్రభుత్వమైనా అధికారులైనా. అలా తప్పులను ఎత్తి చూపించే ప్రాథమిక బాధ్యత ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాది. ఆ ప్రాథమిక బాధ్యత తూచా తప్పక పాటిస్తుంది ఇంక్లాబ్ టీవీ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.